వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్. మీ చొల్లెటి మహేష్ బాబు. మనతో ప్రజాసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ఉత్తమ RTI అవార్డు గ్రహీత ధర్మాసనం భానుమూర్తి గారు మన V3 న్యూస్ ఛానల్లో ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన మున్సిపల్ బిల్లు మన గవర్నర్ నరసింహన్ గారు దాన్ని తిప్పి పంపించడానికి గల కారణం ఏమని చెప్పగలుగుతారా? మామూలుగా అయితే మున్సిపల్ చట్టాలు కఠినచరం చేయాలన్న యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన చాలా మంచిదే, సమంజసమే. కానీ అందులో కొన్ని అంశాలు గవర్నర్కి నచ్చక అది తిరస్కరించడం కాదు, తిప్పి పంపారు, సవరణలు చేసి మళ్ళీ పంపించామని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే అందులో ఈ యొక్క మొక్కలు నాటి హరితహారంలో భాగంగా మొక్కలు నాటేయడం ప్రతి వార్డు మెంబర్ బాధ్యత, అదే కౌన్సిలర్ కానీ వార్డు మెంబర్ బాధ్యత. అందులో ఏం ప్రాబ్లం వచ్చినా, ఒక మొక్క ఏమైనా చనిపోయినా కూడా ఆ యొక్క ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ కానీ కౌన్సిలర్ యొక్క పదవి పోతుందని చెప్పి దాంట్లో పొందుపరచడం జరిగింది. అది కొంచెం ఏంటంటే ఈ యొక్క ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం చట్టంకి కొంత విరుద్ధంగా ఆ యొక్క బిల్లు ఉంది కాబట్టి గవర్నర్ గారు సవరణలు చేసి పంపించారు, వాపసు పంపించారు. అది ముఖ్యమైనది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఏ మేరకు ఫలితాలను ఇచ్చిందంటారు? హరితహారం అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇట్స్ ప్రాజెక్ట్ అని కాదు, ఒక మంచి సదుద్దేశంతో చేసే ఒక కార్యక్రమం. గ్రీనరీ, ఎకో గ్రీన్ అన్నమాట. ఈ హరితహారం చేపట్టడము, దాన్ని యొక్క మొక్కలు నాటడము, దానికి చేయడం అంతా బాగానే ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇంప్లిమెంటేషన్ అంటే ఈరోజు మీరు వస్తారు, ఒక మంత్రి వస్తాడు, కొంతమంది వార్డు మెంబర్లు వస్తారు, ఆ ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి అధికారులు వస్తారు, మొక్క నాటుతారు, హరితహారాన్ని పెంచామని చెప్తారు, నీళ్లు పోస్తారు, ఫోటోలు దిగుతారు, పేపర్ టీవీలలో ఇస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత రేపటి నుంచి ఆ మొక్కని, ఆ హరితహారాన్ని పోషించేవాడు ఎవడు? దాన్ని చూసి దాని రోజు నీళ్లు పోసి దాన్ని చేసేవాళ్ళు ఎవరు? ప్రభుత్వం అప్పటికి ప్రయత్నం చేస్తున్నది. గ్రామ పంచాయతీల్లో కానీ, ఇక్కడ మన మున్సిపాలిటీలో కానీ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు సప్లై చేయడం, పోయడం. కానీ అది కూడా ఎంత మేరకు ఫలితాలు ఇస్తున్నాయి అనేది కూడా ముఖ్యం. వాటర్ కొరత వస్తున్నది మెయిన్. అంటే హరితహారం ప్రోగ్రామ్ ఇంత మంచి పెట్టడానికి కారణము మంచిదే, ఉద్దేశం మంచిదే. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగాలి, ఎకో గ్రీన్ పెరగాలి, పర్యావరణము కాలుష్యం పోవాలి, మంచిగా అందరూ మంచిగా ఉండాలి, పంట పొలాలు ప్రజలు ఆరోగ్యంగా ప్రజలు ఉండాలని ఒక కార్యక్రమంతో పెట్టారు. అది మంచిదే. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు లేరు. మన దగ్గర ఏంటంటే చట్టాలు చేయడానికి సమర్థులం, చట్టాలని పాస్ చేయడానికి సమర్థులం. కానీ ఏమంటారు, ఒక ఇంప్లిమెంటేషన్ చేసే, దాన్ని ఆచరణలో పెట్టే సమర్థమైన వ్యవస్థ మన లేకపోవడం ప్రధానమైన సమస్య ఇక్కడ. అంటే ఇంప్లిమెంట్ అంటే దానికి అధికారులను బాధ్యులను చేయాలా? మీరన్న ప్రకారం బాధ్యులు ప్రతి ఒక్కరిదండి, అధికారులు బాధ్యులు కాదు. ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు బాధ్యులు కారు అంటున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు బాధ్యులు కావాలా? ఇప్పుడు మీరు చెప్పారండి, వార్డు మెంబర్ కౌన్సిలర్ వచ్చి మీరు ఆ మొక్క అక్కడ నాటాలి, నాటినాక అది పెద్దగా మంచి అది పచ్చదనం ఇచ్చే వరకు బాధ్యత చూడాలని చెప్తే 24 గంటలు ఆ వార్డు మెంబర్ కౌన్సిలర్ ఆ మొక్క దగ్గరే పండుకొని నిద్రపోతాడు వాచ్మెన్ లాగా. అతనికి ఇక వేరే సమస్యలు ఉండవా? ఫ్యామిలీ సమస్యలు ఉండవా? మరి అతనికి వెళ్ళాలంటే ఇంకొకరిని పెట్టిపోవాలా? మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? అంటే ఇది ఏ విధంగా మనం చూడాల్సి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా ఇది సాధ్యమైన పని కాదు. ఎందుకంటే దీంట్లో వ్యతిరేకత వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. ఏమంటే మొక్క నాటడం అది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలండి. కేవలం ఒక వార్డు మెంబరు, ఆ కౌన్సిలరే కాదు. ఆ రోడ్డు మీద నాటినప్పుడు నేను ఆ రోడ్డు నుంచి వెళ్తున్నాను, ఆ వార్డులో ఆ సభ్యుడిని నేను ఓటర్ని, నాతోటి బాధ్యత ఉన్నారు. ఈ మొక్కకి ఎవరు నీళ్ళు పోయట్లేదు 2 రోజులు చూస్తున్నా అని చెప్పి నేను నీళ్ళు తెచ్చి ఒక చెంబు నీళ్ళు పోయాలి. నాకు బాధ్యత లేదా? సామాజిక బాధ్యత. అవును. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఒక సిస్టమేటిక్ ఉంటుంది. కాలేజెస్ కానీ, యూనివర్సిటీలు కానీ దీంట్లో పెంచితే వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంటుంది, దాంట్లో మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది కదా. అలా కాకుండా ఏదో రోడ్డు పక్కన అశోకుడు చెట్లు నాటించిన టైప్లో ఏదో నాటించుకుంటూ పోతే అవి డబ్బులు దండగా వీళ్ళు రికార్డులో చూపించుకోవడానికి, జనం ముందు చెప్పుకోవడానికి తప్పిస్తే ఏం పనికి రావట్లేదు కదా. కరెక్టే. అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, దాంట్లో 500 మంది పిల్లలు ఉంటారు. ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క మొక్క దత్తత ఇచ్చిన ఇవాడు ఇది నా మొక్క అని వాడు దాన్నే పెంచుకుంటాడు. ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు తెచ్చుకుంటాడు, దాన్నే పెంచుకుంటాడు. ఇప్పుడు కుక్కర్ని ఎలాగైతే పెంచుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఒక మొక్కని పెంచుకుంటారు కదా. ఇలా ఎందుకు చేయకూడదు? గవర్నమెంట్ ఎందుకు అవేర్నెస్ తీసుకురాలేకపోతా ఉంది?
గవర్నమెంట్ అవేర్నెస్ ఎందుకు తీసుకురాలేకపోతుంది అనే దానికన్నా ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము మొన్న ఇది హరితహారం భాగంలో ఇదే కదా, స్కూళ్ళల్లో అన్నింటిలో మొక్కలు నాటాలి అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలి, ప్రజలకి పర్యావరణం మీద గ్రీనరీ మీద ఎక్కడ ఈ పొల్యూషన్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే పిల్లల్ని బాధ్యత చేసేంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. పిల్లలు వస్తాడు, వాడు నీళ్ళ బాటలు తీసుకుంటాడు, దాంట్లోకి వెళ్ళి పోస్తాడు. పిల్లల దగ్గర ఒక ఇది అనేది ఉండదు, ఏంది ఒక ఏమంటారు ఆ పసితనం. కాబట్టి పిల్లలకి ఆ పర్యావరణం మీద దాని మీద అవగాహన డెవలప్ కావడానికి టైం పడుతుంది పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారు, ఒకటేసారి ఒక 2-3 వాటర్ బాటిల్ నీళ్ళు పోసేస్తారు, ఎందుకంటే అది బాగా స్ట్రాంగ్గా పెరగాలి, రేపు పొద్దున కల్లా చెట్టు అయిపోవాలి. అది పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. ఆ పోయడం వల్ల ఏమవుతుంది, అతిగా నీళ్ళు పోసినా కూడా మొక్క చచ్చిపోతుంది, ఆ మొక్క ఎండిపోతుంది, దాని అది ఇదే. అట్లా అని చెప్పి నువ్వు పోయకుండా మానేస్తే కూడా ప్రమాదం ఉన్నది. పూర్తిగా తెలిసిన పెద్ద ఆయన పోయలేడు, చిన్నపిల్లలు పోయలేరు, అధికారులు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోరు, ప్రభుత్వాలు ఏమంటున్నామంటే సంస్థలు ఎవరు పట్టించుకోకపోతే మొక్కలు పెరిగేది ఎట్లా, వర్షాలు వచ్చేది ఎట్లా? మొక్కలు పెరిగితే వర్షాలు వస్తాయి కాదండి. ప్రధానమైన సమస్య ఇక్కడ మనము ఎక్కడ మూలాలు ఉన్నాయో అది మనం తీయకుండా ఈ యొక్క చుట్టుపక్కల ఏమంటారు, ఈ హరితహారం చేస్తాము, మొక్కలు నాటుతాము, మీరు మొక్కలు నాటిన మొక్కను కాపాడకపోతే మేము మిమ్మల్ని బలి చేస్తాము, బకరా చేస్తాము, కమిషన్ ఏమంటారు మున్సిపల్ కౌన్సిలర్లను మేము టార్గెట్ చేస్తాము, మీ పదవులు కూడా తీస్తాము. అధికారులను ఎందుకు బాధ్యులు చేయడం, అధికారులను బాధ్యులు చేయడం ఇదంతా వేస్ట్. అధికారులను బాధ్యులు చేయడం కరెక్టేనా? చేయకూడదు. లేదు అధికారులకు అంటే మీరు ఇచ్చే 50-60 వేల జీతానికి వాడు 24 గంటల మొక్క దగ్గరే వాడు ఏదైనా పని చూసుకోకూడదు, అధికారం వాళ్ళు సంసారం చేయకూడదు. దీనికి సెపరేట్ వ్యవస్థ ఉండాలంటారా మీరు? సపరేట్ వ్యవస్థ అవసరం లేదు సార్. దీనికి అన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే మూలాలు ఎతకాలి. ఎక్కడ ఈ యొక్క హరితహారం ఎందుకు పెట్టాం మనము, పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని చెప్పి, గ్రీనరీ దెబ్బతింటుందని చెప్పి, గ్రౌండ్ వాటర్ ఎండిపోతుందని చెప్పి, పచ్చదనము పరిశుభ్రత ఇవన్నీ పోతున్నాయని చెప్పి, మనకు ఏమంటే ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హరితహారం అంటున్నారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, కలెక్టర్లు వీళ్ళందరినీ తిప్పుతా ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు, కొన్ని లక్షల రూపాయలు ఫారెస్ట్ వాళ్ళతో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీగంధం మొక్కలని కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, అవన్నీ పెంచుకుంటారేమో అని. కానీ ఇవన్నీ పెంచుకుంటూ కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోత్సహించడానికి కోసం ఎల్ఆర్ఎస్ కాకపోతే బీఆర్ఎస్ బీపీఎస్ ఈ స్కీములు పెట్టడము అక్రమ కట్టడాలను ప్రోత్సహించడం అవుతుందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? 100%. ఎందుకంటే అతను ఏమనుకుంటారంటే ఇలా అక్రమ కట్టడం రేపు ఎలా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెడుతుంది, ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ బీపీఎస్ ఇంకో ఏదో ఈఎస్ ఈసీఎస్ ఏదో ఒక స్కీమ్ పెడుతుంది. స్కీమ్ పెట్టి ఎలాగో నన్ను రెగ్యులరైజ్ చేస్తుంది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, డబ్బులు కట్టుకుంటే ఎలాగో రెగ్యులరైజ్ అయిపోతుంది అనే ధోరణి ఆల్రెడీ వచ్చేసింది. అదే సార్, ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది ఒక పెద్ద డేంజరస్ డిజీజ్, ఒక ఎయిడ్స్ లాంటిది. రెగ్యులరైజేషన్ అంటే ఏంది సార్, ఒక మాటలో చెప్పండి. అంటే అక్రమ కట్టాలని నువ్వు 12 మర్డర్లు చేసి కోర్టుకి వెళ్ళి సరెండర్ అయిపోయి, అయ్యా పొరపాటు అయిపోయింది, బుద్ధి తక్కువ అయిపోయింది, 12 మర్డర్లు చేశాను తెలుసు తెలియక, ఏదో పేదవాడిని నన్ను క్షమించండి, ఇంకోసారి నేను చేయను ఇటువంటి పని అంటే, సర్లే నీ జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది కాబట్టి 1 లక్ష రూపాయలు ఫైన్ కట్టి నువ్వు ఇంటికి పో అంటే 12 మర్డర్లు చేసింది లెక్కలోకి రాదు. సో అక్రమ కట్టడాలు కూడా అలాంటి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్లు కూడా అలాంటి బాబా చెందింది. మీరు ఎల్ఆర్ఎస్ ఏ ఉద్దేశంతో తెచ్చారు, రెగ్యులరేషన్ చేస్తామని చెప్పారు. రెగ్యులరేషన్ అంటే ఏం చేస్తున్నారు, మీరు ఉన్నదాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పారు, కానీ లేని దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు యాదగిరిగుట్ట సైడ్ కానీ శంషాబాద్ సైడ్ కానీ మీరు ఇటు షామీర్పేట అటు సైడ్ కానీ అవుటర్ సిటీ మన సిటీ దాటి ఊళ్ళలో విలేజ్ సైడ్లో పోతుంటే మీరు ఎక్కడైనా సరే మీ కార్లో కానీ బండిలో కానీ ట్రైన్లో కానీ బస్సులో పోతుంటే పంట పొలాలు మీకు కనిపిస్తున్నాయా? మీరే ఒకసారి చూడండి, పచ్చదనము పంట పొలాలు ఏమీ లేవు. ఒక 2 చెట్లు వస్తే రాగానే మళ్ళీ ఒక ఊరు వచ్చేస్తుంది మీకు. కర్ణాటకలో ఏదో రియల్ ఎస్టేట్ బ్యాన్ చేసిన అదే అక్కడికి వస్తున్నా సార్, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అయితే ఈ యొక్క పచ్చదనం పరిశుభ్రత ఇక్కడ ఒక పక్కనేమో మీరు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ బీపీఎస్ రెగ్యులేషన్ స్కీమ్తోనేమో అక్రమ కట్టడాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఇంకో పక్కనేమో మేము మొక్కలు నాటుతాము, ఆ మొక్కలు సరిగా చూడకపోతే మేము వార్డు మెంబర్లని కౌన్సిలర్లని ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తామని ఇంకో పక్క చెప్తున్నారు. ఇంకో పక్క ఏమో మీరు హరితహారం మేము చేయాలి అని చెప్పి కోట్లు ప్రజాధనం మీరు ఏమంటే ఖర్చు పెడుతున్నారు. ఓకే, మంచిదే మీ గ్రీనరీ మీద, కానీ అట్ ద సేమ్ టైం మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కర్ణాటక తరహాలో మీరు ఒక 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ బ్యాన్ చేయండి. ఇక్కడ
మీకు దాని ఫలితాలు చూడండి, మీకు ఏ విధంగా ఉంటాయో బ్రహ్మాండంగా ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఎండిపోతుంది ఒక పక్కన. ఇక్కడ ఇప్పుడు యాదాద్రి చుట్టుపక్కల కొన్ని 50-100 కిలోమీటర్ల వరకు పొలాలన్నీ మాయమైపోయినాయి, మొత్తం రియల్ ఎస్టేట్. అదే సార్, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రైతులకు సమస్యలు వస్తున్నాయి, దానివల్ల రైతు కూలీల సమస్యలు వస్తున్నాయి, పర్యావరణం దెబ్బతింటున్నది, ఈ రియల్ ఎస్టేట్ వల్ల నానా రకాల వ్యవస్థ భ్రష్టపడుతున్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఏర్పడిందో శంషాబాద్ చుట్టుపక్కల పచ్చని పొలాలు మొత్తం మాయమైపోయినాయి, మొత్తం రియల్ ఎస్టేట్. నేను కాదనట్లేదు సార్, ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు ఉండాలి, సొంత భూమి ఉండాలి, సొంత ఆస్తి ఉండాలి, దానికి కాదనట్లేదు. కానీ ఒక్కరు ఒకటే ఇల్లు కట్టుకుంటాడండి, ఎన్ని ఇల్లు కట్టుకుంటారు? మీరు కట్టుకోండి, వదనట్లేదు. కానీ మీరు అక్కడ ఉంటున్నారా? యాదాద్రి సైడ్ మీరు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటున్నారు. నువ్వు పోతున్నావు అక్కడ ఒక ప్లాట్ కొని ఇన్వెస్ట్ చేసి 200 గజాలు కొని వస్తున్నావు. నువ్వు అక్కడ ఉంటున్నావా? ఉండట్లేదు. పోనీ అదేమన్నా రైతులకి పండించే పంట పొలానికి ఏమైనా పనికొస్తుందా? పనికొస్తలేదు. అంటే అమ్మ అన్నం పెట్టదు, అడకనియదు. నువ్వు పోయి అక్కడ నివాసం ఉండవు, రైతులను అక్కడ పనిచేసి ఆ అమ్మంటారు చేయం. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇదేనా? దీనివల్లనే పర్యావరణం దెబ్బతింటుంది ఒక పక్క ఏమంటారు పొలాలు, పంట పొలాలు, రైతులు దెబ్బతింటున్నారు. రైతులు ఎందుకు ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు? కారణం ఇది. ప్రభుత్వం మద్దతు ధర లేకనో అవన్నీ లేక కాదు, రైతు కూలీలు దొరక్క. వాస్తవం, రైతు కూలీలు ఇప్పుడు షార్టేజ్. ఈరోజు ముఖ్యమైన అంశం, ప్రతి ప్రభుత్వం, ప్రతి గవర్నమెంట్, ప్రతి పార్టీ మద్దతు ధర ఇవ్వాలి, రైతు ఆత్మహత్య ఏదేదో మెడ మీద తలకాయ లేని నిర్ణయాలు తీసుకుంటూ మాటలు మాట్లాడుతూ వాళ్ళ మేనిఫెస్టోలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ వస్తున్నారు. కానీ యాక్చువల్గా వాస్తవం మీరు మెయిన్ పాయింట్కి వెళ్తే ఎందుకు ఈ యొక్క మాయరోగం రైతులకి సోకింది, దీనికి ఏంటి ప్రధానమైన కారణం అని మీరు చూస్తే అక్కడ రైతు కూలీలే ప్రధానమైన ప్రాబ్లం రైతులకి. రైతు చూడండి, ఒక చిన్న ఇండస్ట్రీ పెడతాము మనం, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ హోమ్ ఇండస్ట్రీ. ఆ హోమ్ ఇండస్ట్రీని కేవలం నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులు మేము ఒక్కరమే నడిపించలేము. దానికి 2-3 పనివాళ్ళు కావాలి, దానికి ఒక మెకానిక్ కావాలి, ఒక సాంకేతిక నిపుణుడు కావాలి. ఆ చిన్న హోమ్ ఇండస్ట్రీకి అంటే కనీసం ఒక 5-6 మంది పనివాళ్ళు కావాలి, ఒక చిన్న కుటీర పరిశ్రమ హోమ్ ఇండస్ట్రీ పెడితేనే. అటువంటిది రైతు పొలం మీద దున్నుతూ నాగలి బట్టి అవన్నీ పంట స్టేజ్కి తేవాలంటే అతను ఒక్కడితోనే అయ్యే పని కాదు. నరి ఏమంటారు ఖరీఫ్లో కానీ దీంట్లో సీజన్లో కానీ వరి నాటడానికి కానీ, మొక్కలు పీకడానికి కానీ, మొక్కలు వేయడానికి కానీ ఇవన్నిటికి మనుషులు కావాలి, అంటే కూలీలు కావాలి. మహిళలు కానీ జెంట్స్ కానీ రైతు కూలీలు కావాలి. రైతు కూలీలు ఈరోజు మీకు అక్కడ దొరకట్లేదు, షార్టేజ్. ప్రతివాడు అంటే రియల్ ఎస్టేట్ పేరు ఇక్కడ సిటీలలో డెవలప్ అయితే అక్కడ వచ్చేస్తున్నారు పరిగెత్తుకొని, సిటీలలో ఇక్కడికి వచ్చేసి మేస్త్రి దగ్గరనో ఏ బిల్డర్ దగ్గరనో పనిలో చేరిపోతున్నారు. చాలు వాడికి రోజుకి 500-600 వేల రూపాయలు ఇక్కడికి వస్తుంది. మీ అంచనా ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్ లేకుండా వెంచర్లు ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి సార్, కోకొలలు ఉన్నాయి. ఉన్నమాట చెప్పాలంటే సమైకాంధ్రలో కొంచెం ఒక లిమిటేషన్ ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక నిబద్ధత ఉండే. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 తర్వాత విపరీతంగా అక్రమ కట్టడాలు, అక్రమ కబ్జాలు, లేఅవుట్లు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ యాప్ అని ఒకటి పెట్టింది కదండి, దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పింది. ఎక్కడ సార్ జిహెచ్ఎంసీ యాప్ కాదు, హెచ్ఎండిఏ యాప్ కాదు, హెచ్ఎండిఏనే పొరపాట్లు చేస్తున్నాయి సార్. నేనే మీకు చూపిస్తాను సాక్ష్యము. ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పర్వతాపూర్ సర్వే నంబర్ 8, 9, 10, 11 పర్వతాపూర్ శబరి గార్డెన్స్ ఎదురుగా బొడిగ కృష్ణగౌడ అతను అక్రమంగా అది కబ్జా చేసి కట్టుకుంటే దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, ఆర్టీఐ కింద అడిగాను, అన్నీ చేసినా ఎక్కడ స్పందన రాలేదు. అతని పార్టీకి అతను కోర్టుకు పోయి ఏమంటారు స్టే ఆర్డర్ తెచ్చుకుంటున్నాడు, మన నెక్స్ట్ పార్టీ ఆర్డర్ తెచ్చుకొని కట్టుకుంటూ గవర్నమెంట్ ల్యాండ్ అది పట్టాలండి, పర్మనెంట్ ల్యాండ్ కాదు, పట్టాలండి. నేను దానికి ఇంత పర్మిషన్ కూడా లేదు. ఒక 2 పిల్లలే స్కూటీ మీద ఎక్కి పోతున్న ట్రాఫిక్ పోలీస్ కూడా పట్టుకొని నీకు లైసెన్స్ లేదా అంటే లర్నింగ్ లైసెన్స్ ఉంటే నువ్వు ముగ్గురు నెట్లు ఎక్కించుకుంటావు, నీకు హెల్మెట్ లేదు, అది లేదని చెప్పి ప్రశ్నించే వ్యవస్థ, అంత సిస్టమేటిక్గా పోయే వ్యవస్థలో మీరు ఏ అడ్రస్ లేకుండా, ఏ పత్రం లేకుండా, ఏ పర్మిషన్ లేకుండా ఒక 4 అంతస్తుల భవనం కట్టుకొని అదే భవనానికి ఒక పక్కనేమో ఎవరు మన హెచ్ఎండిఏ వాళ్ళు డిమాలిష్ చేయమని ఆర్డర్ ఇస్తారు. అదే భవనానికి సేమ్ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద డిమాలిష్ చేయమని ఆర్డర్ ఇస్తారు. ఇంకో పక్క ఏమో ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇస్తారు. సేమ్ వ్యక్తి, సేమ్ బిల్డింగ్, సేమ్ హెచ్ఎండిఏ ఘనకార్యం ఇది నా ఆన్ రికార్డ్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఇదే విషయం నేను హెచ్ఎండిఏని అడిగాను ఆర్టీఐ కింద, ఏది లీగల్ అని అడిగాను. మీరు డిమాలిష్ ఆర్డర్ చేసేది లీగలా? ఓకే,
మీరు ఇట్లా పలానా సర్వే నెంబర్ 8, 9, 10, 11లో బొడిగే కృష్ణగౌడు అనే అతను అక్రమంగా కట్టడానికి మీరు డిమాలిష్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు మీరు? 11/9/2018 ఇచ్చారు. 11/9/2018 అంటే సెప్టెంబర్ 11కి ఇచ్చారు, 2018 ఇచ్చారు. మీరు మరి అదే మీరు హెచ్ఎండిఏ వాళ్ళు కట్టుకోమని పర్మిషన్ ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు? 5వ తారీఖు 9వ నెల 2018 సేమ్, అంటే 6 రోజుల ముందు. 6 రోజుల ముందు ఇస్తాను. నేను కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాను? 6 నెలల ముందు ఇచ్చాను. దీనికంటే ముందు 6 నెలల ముందు జనవరిలో ఇచ్చాను నేను కంప్లైంట్ హెచ్ఎండిఎల్. ఇది అక్రమ కట్టడము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. పీర్జాదిగూడ మున్సిపాలిటీ కమిషనర్కి ఇచ్చాను, హెచ్ఎండిఏ కమిషనర్కి ఇచ్చాను కంప్లైంట్. ఇస్తే వాళ్ళు అన్నీ చెప్పుకుంటున్నారు. ఏది వాళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళ డాక్యుమెంట్స్ లేదు, వాళ్ళు ఇది చేయలేదు, అది అన్నీ అంటున్నారు. వాడి పార్టీ వాడు కట్టుకుంటూ పోతున్నారు. వీళ్ళ పార్టీకి వీళ్ళు ఎల్ఆర్ఎస్ ఇస్తున్నారు, నేను డిమాలిష్ ఆర్డర్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ప్రభుత్వం అంటది. ఇక్కడ ప్రభుత్వమే తప్పులు చేస్తున్నది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ప్రభుత్వమే తప్పులు చేస్తున్నది. ఒక ఇంటి పెద్ద, ఇంటి యజమానే పొరపాట్లు చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎవరికి పోయి చెప్పుకుంటావు? ఏ దేవుడికి చెప్పుకుంటావు? ఇక్కడ అటువంటి దుర్మార్గమైన దయనీయమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములు 90% ఆక్రమణలో ఉన్నాయని ఒక టాక్ ఉంది. దాని మీద మీరు చాలా వర్క్ చేసినారు ఇటీవల. ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతా ఉంది, మీ దేవరయాంజాల్ ల్యాండ్స్ విషయం మీద. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం దేవరయాంజాల్లో వివరాలు ఏమైనా చెప్పగలుగుతారు దాని గురించి? సార్, అంటే అప్పుడు రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అయింది. షామీర్పేట మండలంలోని దేవరంజాల్ విలేజ్ అని ఉంది. ఇప్పుడు అది తుమ్కుంట మున్సిపాలిటీలో వచ్చింది సార్. అది తుమ్కుంట మున్సిపాలిటీ కిందకి వచ్చింది ఇప్పుడు ఇటీవల. ఇది ఈ మున్సిపాలిటీ చేసినాక కమిషనర్ గోవర్ధన్ ఎవరు ఉన్నారు సార్, నాకు అంత ఐడియా లేదు. అయితే ఇది ఏమైందంటే దేవరంజాల్ భూముల్లో 1425 ఎకరాలు దేవుని సీతారామస్వామి దేవస్థానం ల్యాండ్స్ సార్. అది 1425 ఎకరాలు. 1425 ఎకరాలు సీతారామస్వామి దేవస్థానం ల్యాండ్, ఎండోమెంట్స్ ల్యాండ్ సార్. అదే తర్వాత ఎండోమెంట్స్కి వచ్చింది. ఫస్ట్ అక్కడ ఆయన ఉన్నాడు, అక్కడ ఊర్లో భూస్వామి శ్రీ రామచంద్రయ్య అని చెప్పి. సర్వే నెంబర్లు మొత్తం సార్ ఆల్మోస్ట్ ఆల్ సర్వే నెంబర్లు 1, 2 అని నేను చెప్పలేను. ఆల్మోస్ట్ ఆల్ అంటే మొత్తం నేను డీటెయిల్ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి అన్నమాట దాంట్లో. సో అది ఏమైందంటే 1925లో శ్రీ సీతారామస్వామి ముత్వెల్లి రాముడు పుల్లయ్య గారు అని చెప్పి అతని ఏం చేశాడంటే అది 500 పురాతన సీతారామస్వామి దేవస్థానం అక్కడ ఇక్కడ మా దేవరంజాల ఉన్నది. ఆ దేవస్థానానికి 1925లో శ్రీ సీతారామస్వామి ముత్వెల్లి రామచంద్రయ్య గారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే తనకు ఉన్న ఆస్తిలో నుంచి భూముల్లో నుంచి అతను 1425 ఎకరాలు గుడికి దానం చేశాడు. ఆ గుడికి దానం చేసినాక ఆ గుడికి ఒక ట్రస్ట్ పెట్టాడు ఆయన. అందులో ఆ ట్రస్ట్లో సీతారామచంద్ర రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, కేర్ టేకర్గా అతన్ని పెట్టాడు. ఇక్కడ ఏంటంటే సిమిలారిటీ వచ్చింది పేరు, సీతారామస్వామి అని ఈయన పేరు, ఆయన సీతారామచంద్రారెడ్డి, ఈయన చంద్రయ్య, అంతే తేడా అక్కడ. అయితే ఈ సీతారామచంద్రారెడ్డి ఏంటంటే ఆ పేరు సిమిలర్గా రావాలన్న అడ్వాంటేజ్ తీసుకొని సీతారామస్వామి చంద్రయ్య గారు పేరు మీదనే ఈ యొక్క భూములలో కొద్ది చేసి 1 ఎకరం వానికి 1 ఎకరం వీనికి ఇచ్చేసేసి నేను దున్నుకోండి అని చెప్పి ఇచ్చేయడం, వాళ్ళ దగ్గరికి నేను డబ్బులు తీసుకోవడం, ఇలా చేశాడు. అది 1954 వరకు కొనసాగుతూ వస్తుంది. 1954-55లో అక్కడ 2 రెడ్లు ఉన్నారు, 2 రెడ్లు, పట్టాభి రెడ్డి అని ఇంకెవరు ఉన్నారు. ఆ 2 రెడ్లు ఏం చేశారంటే వాళ్ళు విఆర్ఓలు, పట్వారీలు ఇప్పుడు విఆర్ఓ అంటాం అనుకుంటాను. ఈ పట్వారీలు ఏం చేశారంటే వాళ్ళ బంధువులకి ఈ భూములు మొత్తం మెల్లిమెల్లిగా నోటరీ రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోసారి. పట్టా భూములు, దేవస్థానం భూములు. ఎండోమెంట్లకి ఎప్పుడు పోయిందండి ఇది? ఎండోమెంట్ తర్వాత పోయింది, 1954 తర్వాతనే పోయింది, 50లోనే పోయింది. మరి స్వాతంత్రం వచ్చినాక స్టెమ్లైజ్ అయింది కదా, అప్పుడే అన్నింటిలో పోయింది. అయితే మొత్తం అది అక్కడ ఏమైందంటే సీతారామచంద్ర స్వామి ట్రస్ట్ భూములు, దేవస్థానం భూములు అని చెప్పి ఉంటే అక్కడ వీళ్ళు ఓవర్ స్టాంపింగ్ చేశారు. ఓవర్ స్టాంపింగ్ అంటే డాక్యుమెంట్ని ఇది చేశారు అనమాట, రీప్లేస్ చేశారు. ఇదే డాక్యుమెంట్ ఇంకో స్టాంప్ వేసి ఇది వాళ్ళే వేసినట్టుగా దీని ఓవర్ స్టాంపింగ్ అంటారు. దీని మీద చేసి దాన్ని ఏం చేశారంటే అమ్ముకున్నారు విచ్చలవాడిగా. వాళ్ళ 200 ఎకరాలు ఒక ఫ్యామిలీకి, 200 ఎకరాలు ఇంకో ఫ్యామిలీకి, వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆల్రెడీ.
ఇది నోటరీ రిజిస్ట్రేషన్ అని నోటరీ కొన్ని మామూలు రిజిస్ట్రేషన్ కూడా అయినాయి, రిజిస్ట్రేషన్ కూడా అయినాయి. తర్వాత దీని మీద పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అవన్నీ పోయినాయి. పోతే ప్రభుత్వం దృష్టికి పోతే అప్పుడు సమైకాంధ్ర పీరియడ్లో రిజిస్ట్రేషన్స్ ఆపేయమని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఆర్డర్స్ పాస్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఒకవేళ అది ఆ సర్వే నెంబరు ఎండోమెంట్ ల్యాండ్ ఉందని ఆ సర్వే నెంబర్ పేరు మీద వీళ్ళ దగ్గర పహానీలు అన్నీ ఉంటాయి కదండి, రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది? అది రిజిస్ట్రేషన్ చేశారు సార్, రిజిస్టర్ దగ్గర చార్మినార్ రిజిస్ట్రేషన్ చేశారు సార్ సబ్ రిజిస్టర్ వాళ్ళు. మీరు వెళ్ళి మీరు చార్మినార్ నాది నేను డాక్యుమెంట్ మీరు ప్రొడ్యూస్ చేసి చూపిస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. మీరు కేసీఆర్ ఇల్లు కూడా రిజిస్టర్ చేయమని చేస్తారు మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. వాళ్ళకి రిజిస్ట్రేషన్ సంబంధం అంతే, వాళ్ళకి అవసరం లేదు అది ఎవరిదా దొంగ. ఎంఆర్ఓ కూడా బాధ్యతలు ఇస్తున్నారు కదా ఇప్పుడు మెయిన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న లూప్ హోల్ ఏంటంటే వాడి ముందు ఏ డాక్యుమెంట్ పెట్టినా వాడు రిజిస్ట్రేషన్ చేయడమే వాడి డ్యూటీ. పైసలు తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. అది దొంగ డాక్యుమెంటా కబ్జా ల్యాండా వాడికి అనవసరం. నువ్వు కోర్టులో కొట్టుకొని చావండి, నా డ్యూటీ వచ్చి రిజిస్ట్రేషన్ చేసిన నేను పక్కా. మీరు కేసీఆర్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయమని కూడా చేస్తాడు వాడు. ఇంతకు దేవరాంజల్ భూమి ఇప్పుడు మీకు ఎంత చివరికి ఎంత మిగిలిందండి స్వామివారికి? అసలు ఏం మిగలేదు సార్, 1425 ఎకరాలలో మొత్తము స్వామివారికి ఏం లేదు. స్వామివారి గుడి ఏది ఉందో ఆ గుడి అట్లనే ఉంది. ఆ గుడి చుట్టూ ఉంది హార్డ్లీ 1 ఎకరం కూడా లేదు ఆ గుడి ఏరియా. ఆ 1 ఎకరంలో ఏ గుడి ఉందో యాజ్ ఇట్ ఈస్ వేరే కండిషన్లో ఉంది. చుట్టుపక్కల అన్నిట్లో వీళ్ళు ఏం చేశారంటే కిరాయిలకు ఇచ్చుకున్నారు. దాదాపు 75 నుంచి 80 గోడౌన్లు ఉన్నాయి. ఒక్కొక్క గోడౌన్ ఏం లేనా 10,000 స్క్వేర్ ఫీట్, అంటే 10,000 స్క్వేర్ ఫీట్ అంటే అంచనా వేసుకోండి ఎంత పెద్దగా ఉంటుంది. పెద్దగా ఒక 15 జేసీబీలు వాటి మీద నోటీస్ ఇచ్చినట్టు ఉంది. దాని మీద ఒకసారి వీళ్ళు నోటీసులు ఇచ్చారు. వీళ్ళు అందరూ ఏం చేశారంటే ఈ గ్రూప్ అంతా దొంగల గ్రూప్ అందరు కలిసి వీళ్ళు కోర్టుకు కూడా పోయారు ఆ దొంగ డాక్యుమెంట్లు పెట్టుకొని. వీళ్ళు చూడండి ఎంత మేధావులు వీళ్ళు. చేసిందే తప్పు, చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి కోర్టుకు వెళ్ళి న్యాయం అడిగారు. ఇది మా భూమి మేము పైసలు పెట్టుకున్నాము మా డాక్యుమెంట్ అని చెప్పి. అయితే ఈ పరిస్థితి అంతా చూసి కోర్టు కూడా కొంచెం సందిగ్ధంలో ఏ విధంగా పరిష్కరించాలో తెలియక కోర్టు ఏం చేసింది తిప్పి ప్రభుత్వానికి పంపించింది. ఇది మీరు చేసుకున్న సమస్య ఇది కాబట్టి మీరే పరిష్కరించాలి అని ప్రభుత్వానికి వాపసు పంపించింది. వాపసు పంపించలేదు, సలహా ఇచ్చింది కోర్టు. న్యాయస్థానము సలహా ఇచ్చింది మీరే పరిష్కరించాలి, ప్రభుత్వం చేతిలో ఉంది సమస్య పరిష్కరించాలి. కోర్టు పరిధిలో మేము పరిష్కరించేంత మాకు ఏమంటారు ఇది అంత సమస్య కాదు, ఇది ప్రభుత్వం పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వానికి పంపించింది. సో అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, టీకే ధావన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంక్వైరీ కమిషన్గా పెట్టింది ఆ భూమి మీద. ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాడు. ఏది జియో నెంబర్ RT 1230 ప్రకారంగా ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చాడు. ఎప్పుడు 2005లో. అందులో ఆయన క్లియర్గా చెప్పాడు ఇది దేవస్థానం భూములు, ఇది కబ్జాకు గురైనవి, ఇది మీద మళ్ళీ డాక్యుమెంట్స్ అన్నీ ఇల్లీగల్ డాక్యుమెంట్సే ఇక్కడ ఉన్న వాళ్ళందరిది, అది స్టాంపింగ్ అయింది, రైతుల పేర్లు చెప్పి రైతుల ముసుగులో వీళ్ళు దాన్ని భూముల్ని కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్లు చేసుకొని వీళ్ళు గోడౌన్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకుంటారు. ఒక్కొక్క గోడౌన్ 60,000 70,000 రెంట్కి ఇచ్చుకుంటున్నారు. ఎవరు అబ్బా సొమ్ము సార్, ఎవరు సొమ్ము అది? ఏమంటారు దానం చేసింది ఒకరు, దేవుని మీరు ఒక పట్టాన వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎండోమెంట్ వాళ్ళ సమాధానం జరుగుతాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నది? నేను కొన్ని ఏళ్ల నుంచి దీని మీద ఫైట్ చేస్తున్నా సార్, కానీ నాకు సరైన సమాచారం గత సంవత్సరమే నాకు దీని మీద వచ్చింది. మొన్న ఈ మధ్యలో నాకు ఫుల్ లెంత్గా దీని మీద ఇన్ఫర్మేషన్ రావడంతో నేను కలెక్టర్కి మన ఈ CCLA కమిషనర్కి సీతారామస్వామి దేవాలయం ఈవో దానికి ఎండోమెంట్స్ అక్కడ ఏసీ ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఎవరున్నారు అక్కడ ఒక ఆయన ఎవరు ఉన్నారు సార్, ఆయన పేరు నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను. మీరు వాటి వేసింది కమిషనర్కి వేశారు, ఎండోమెంట్ కమిషనర్ వేశాను. ఇక్కడ బొగ్గులకుంటలో ఉంది ఆఫీస్. అనిల్ కుమార్ గారు తెలియదు, నేను సాధారణంగా ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నారు కమర్షియల్ ట్యాక్స్. నేను సాధారణంగా పేర్ల మీద పోను సార్, నాకు సబ్జెక్ట్ మీద ఇంపార్టెంట్. అక్కడ ఎవరున్నారా అనేది నేను పెద్ద పట్టించుకోను. రెండోది ఇప్పుడు ఇంజాపూర్లో మీరు ఒకటి యాపిల్ హోమ్స్ ఏదో అన్నారు, అది ఇదే సార్. ఎక్కడ చూసినా మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల ముట్టుకున్నా కూడా మీకు అక్రమ కట్టడాల స్మెల్లే వస్తుంది, వాసనే వస్తుంది. అక్రమ కట్టడాల యొక్క వాసన, ఆ సమస్య అదే వస్తుంది మీకు. ఇంజాపూర్లో చూడండి ఒక పబ్లిక్ పార్క్ ప్లేస్ ఉంది, 1200 గజాల పబ్లిక్ 1100 గజాల పబ్లిక్ పార్క్ ప్లేస్ ఒక పెద్ద మనిషి గ్రామ పంచాయతీ దానం చేశాడు. అది పబ్లిక్ దుర్గానగర్ అని చెప్పి సర్వే నెంబర్ 259లో ఇంకేదో ఉంది 269. ఆ పబ్లిక్ పార్క్ ప్లేస్ని గ్రామ పంచాయతీ వాళ్ళు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు తీర్మానం చేసి
ఇల్లు కట్టుకోమని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెందిన ఇద్దరు శ్రావణ్ అని మన వెంకటరెడ్డి అని వీళ్ళిద్దరికి వాళ్ళ ఫ్యామిలీకి రాసి ఇచ్చారు, పోయి ఇల్లు కట్టుకోండి రా మీ ఇద్దరని. వాళ్ళు వీళ్ళని పాపం లీడర్లు కదా, సర్పంచ్ కదా, పెద్దవాళ్ళు కదా, గవర్నమెంట్ అది రాజకీయ నాయకులు కదా, నమ్మి వాళ్ళ మాటలు మేము ఉన్నాం రాబాయి, నువ్వు ఏం చేసుకుంటావు, ఎవడేం చేయడు, పో కట్టుకోపో అని. నోముల వాళ్ళు ఎవరు ఉన్నారు, కిషోర్ మనకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పట్ల అంటే నాకు అంత పేర్లు కూడా వాళ్ళకు గుర్తులేవు. అప్పుడు 1100 గజాలు, 1100 గజాలు అది పబ్లిక్ పార్క్ ప్లేస్. అది అయితే దాని మీద ఏం చూపిస్తాం, ఒక నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. దీని మీద ఇంకో ట్విస్ట్ ఇక్కడ వినండి. పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ పబ్లిక్ పార్క్ ప్లేస్ మీద నాకు లోకల్స్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను దాని మీద ఏం చేశానంటే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు వేసాను. అప్పుడు 2014లో వేసాను. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు 2017 అప్పటి తర్వాత కోర్టులు బంద్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయినాక కోర్టులు నడవడం బంద్ అయిపోయింది. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు కూడా ఖాళీగా ఉంది. దానివల్ల 2017లో ఫైనల్గా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు కలెక్టర్ ఆఫీస్ షిఫ్ట్ అయింది, రంగారెడ్డికి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ చేసి వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏమని పాస్ చేశారంటే డిపిఓ రంగారెడ్డి పద్మజ గారు ఉన్నారు, ఆమెకి ఏమని చెప్పారంటే ఇంజాపూర్లో ఇట్లా ఇల్లీగల్గా కబ్జా ఎంక్రోచ్మెంట్ ఉంది, ఇద్దరు వెంకటరెడ్డి యొక్క శ్రావణ్లని అక్కడ కబ్జాదారులను తొలగించి ఆ యొక్క స్వాధీనం చేసుకొని గ్రామ పంచాయతీకి మీరు రికవర్ చేయాలని చెప్పి ఆమె క్లియర్గా రాసిచ్చింది. డాక్యుమెంట్ ఈజ్ విత్ మీ క్లియర్, ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఆ డాక్యుమెంట్ రాసిస్తే ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈ రోజు వరకు నేను డిపిఓ పద్మజ గారిని అడిగితే ఆమె ఏమంటుంది, నేను ఆల్రెడీ చెప్పానండి, అది హయత్ నగర్ మండలంలో ఉండే, అప్పుడు హయత్ నగర్ మండలంలో నేను ఎంపీడీఓకి చెప్పాను, ఈఓపిఆర్డీకి చెప్పాను అని ఆమె అని తప్పించుకుంటుంది. ఆమె సెక్రటరీకి చెప్పాను, ఇంజాపూర్ సెక్రటరీకి అని తప్పించుకుంటుంది. ఇదండి కన్స్ట్రక్షన్ ఏముందండి అక్కడ ప్రజెంట్. అక్కడ ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు హాయిగా ఉన్నారు, ఇల్లు కట్టుకొని ఫ్యామిలీలతో సంసారం చేసుకుంటూ ఇంజాపూర్లో ఆ ఇద్దరు ఫ్యామిలీస్ బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకొని ఆ పార్క్ మొత్తం వాళ్ళ ఎస్టేట్ ఎట్లుంటుంది ఒక మనకి ఇలాగా చేసుకొని ఆ చెట్లు ఇట్లు తోటలు దే ఆర్ ఎంజాయింగ్ దట్. వాళ్ళని అక్కడి నుంచి ఎంక్రోచ్మెంట్ తీయడానికి వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలో ఎవరికి దమ్ము ధైర్యం లేదు, ఇంక్లూడింగ్ డిపిఓ పద్మజ రాణి ఆర్ కలెక్టర్. అప్పుడు కలెక్టర్ రఘునందనరావు గారు ఉండే, నేను వెళ్ళాను, నిలడేయడం జరిగింది. ఏం సార్ ఇది ఏమన్నా ఏంటి ఇది పరిస్థితి, మీరంటే నాకు తెలియదండి, మీరు ఏమన్నా వెళ్ళి డిపిఓ పద్మజ గారితో మాట్లాడుకోండి అని ఒక కలెక్టర్ ఇచ్చే సమాధానం ఇది. దీని అర్థం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లు కూడా, ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్లు కూడా దయనీయమైన స్థితిలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కలెక్టర్ రఘునందరావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నాతోనే అంటాడు, ఆయన నేనేం చేయలేనంటే ఐఎమ్ హెల్ప్లెస్, యూ గో అండ్ టాక్ టు డిపిఓ పద్మజ రాణి అంటాడు. అంటే ఆమె డిఫాక్టో కలెక్టర్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. ఐ క్యాన్ ఛాలెంజ్, నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా సరే దీని మీద నాతో లైవ్గా డిస్కషన్కి రావచ్చు, నేను ఆన్ రికార్డ్స్ కూడా నేను ప్రూవ్ చేస్తాను. విచ్ ఈస్ వాట్ తెలంగాణ స్టేట్ ఈస్. మంచి వాళ్ళు ఉన్నారు, లేదంటే లేదు, ఆఫీసర్లు అధికారులు, కానీ వాళ్ళు ఏం హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే పాలిటిక్స్ ఆర్ మోర్ పవర్ఫుల్, ఎస్పెషల్లీ ఎమ్మెల్యేస్. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఏదో ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళు ఫుల్ పవర్ఫుల్ అనమాట. వీళ్ళు ఏం చేయాలన్నా వీళ్ళు చెప్తేనే పోలీస్ వ్యవస్థనే కానీ ఎవరైనా సరే చివరికి న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆర్డర్లను కూడా ధిక్కరించే స్టేజ్లో వీళ్ళు ఉన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని కూడా 2017 నుంచి తొక్కిపెట్టారు. అంటే వీళ్ళ ధీమా అయిందంటే తెలంగాణ మా రాష్ట్రం మేము సాధించుకున్నాం పోరాడి, మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు ఇండియాలో, మా బాస్ కేసీఆర్ ఉన్నాడు, మాకేమైతే మా కేసీఆర్ కేటీఆర్ చూసుకుంటారు అని ఒక దుర్మార్గమైన ఒక ఏమంటారు మూర్ఖమైన ఆలోచనతో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే దబాయించి దౌర్జన్యం చేసి అరాచకాలు చేసి డామినేట్ చేసి బతకడం తప్ప వీళ్ళకి ఒక చట్టంని గౌరవించాలి, న్యాయాన్ని గౌరవించాలి. ఇది మనం చేస్తున్నాం. మనం తిట్టాము ఒకప్పుడు ఆంధ్రలోని, వాడు కబ్జా చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఈరోజు మనం చేసే పని ఏంది? వాళ్ళకైనా విపరీతంగా చేస్తున్నాం. వాడు అవినీతి చేసిన ఆంధ్ర వాళ్ళు ఒక నీతిగా చేస్తాడు, మనకి నీతి లేదు, అవినీతి లేదు. ఈ మొత్తం ఏనుగా కుంభస్థానం కొట్టాలి, మనమే తినాలి, మనమే తాగాలి, తెలంగాణ జెండా పాతాలి, టీఆర్ఎస్ జెండా. ఇది మన మెయిన్ అజెండా లాగా తయారీ. అంటే నేను ఎందుకు పర్టికులర్ చెప్తున్నా అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. దీని మీద ఎటువంటి కాంట్రడిక్షన్స్ లేవు. వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ టుడే ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. నేను ఏదో ఒట్టిగా ఆకతాయి మాటలు మాట్లాడట్లేదు, జస్ట్ టైంపాస్ మాటలు మాట్లాడట్లేదు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఆన్ రికార్డ్.
ఇది జరిగింది తెలంగాణ వ్యవస్థలో. నేను అదేంటంటే ఇక్కడ యాక్షన్ తీసుకునే వాడు లేడు. తెలంగాణలో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే వ్యవస్థ మీద ఎవరు పొరపాటు తప్పు జరిగితే దాని మీద చర్య తీసుకునేవాడు నాదుడు కానీ మొగాడు కానీ లేడు. ఇక మరీ పచ్చిగా చెప్పాలంటే ఒక మొగాడు లేడు ఇక్కడ యాక్షన్ తీసుకునే. ఎవరైతే ప్రశ్నిస్తారో మళ్ళీ నాలాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని ఇరికించడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ ఉపయోగించడం. అరే అక్కడ ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ ఉన్నాయా, దాని ఉన్న దేశద్రోహం అయితే ఇంటెలిజెన్స్ దానికి పనిచేయదు. ప్రజాసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భానుమూర్తి గారు తన అభిప్రాయం ప్రకారం చూస్తే సమైక్యాంధ్రలో కంటే కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సర్వసత్తాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ ల్యాండ్ గ్యాంబ్లింగ్ అయితేంది, హరితహారం అయితేంది, ఏదైతే ఉందో దాన్ని ఎన్ని కంప్లైంట్ చేసినా ఆర్టీఐలు పెట్టినా దాని గురించి మనం పట్టించుకునే వాళ్ళు లేరు, అడిగే దిక్కు లేదు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ పోనంట సమారకంగా ఉంది. ఎంత కొట్లాడినా ఒకరినే కొట్లాడాల్సిందే తప్పిస్తే దీనికి ఇంకో సపోర్ట్ కూడా రావట్లేదు. ఏదైనా గట్టిగా అడిగితే కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, లేకపోతే పోలీస్ కేసులు పెట్టడం, కోర్టు కంప్లైంట్ చేయడం, వాటి మీద ఇవ్వడం, బెదిరించడం, థ్రెటనింగ్ కేసులు పెట్టడం, 506, 507 ఇంకేమైనా ఉంటే పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. వీటి మీద ప్రజల్లో చైతన్యం రావాలా, ప్రభుత్వం కూడా కొద్దిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలా. ఎంతసేపు వాళ్ళ యొక్క కార్యకర్తల కోసం పనిచేయడం కాకుండా ఎన్నుకున్న ఓట్లేసిన ప్రజల కోసం పనిచేయాలా, ధర్మం వైపు ఉండాలా అని తను సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సూచించేది ఏంటంటే సార్, అంటే సారీ మధ్యలో మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. నా సజెషన్ ఈ ప్రభుత్వానికి ఒకటే, మీరు ఇవన్నీ కాదు, ముందు మీరు ఏమైనా చేయదలుచుకుంటే, పర్యావరణ సంరక్షణ చేయదలుచుకుంటే, పచ్చదనాన్ని, మొక్కల పెంపకాన్ని, హరితహారాన్ని కాపాడదలుచుకుంటే ముందు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల పాటు రియల్ ఎస్టేట్ బ్యాన్ చేయండి. రియల్ ఎస్టేట్ బ్యాన్ చేయడం వల్ల ఎవరికి నష్టపోయే పరిస్థితి లేదా. బిజినెస్ వాళ్ళు కొంతమంది నష్టపోవచ్చేమో కానీ సామాన్యులు నష్టపోయే పరిస్థితి రియల్ ఎస్టేట్లో లేదు. అది బ్యాన్ చేయండి. దానివల్ల ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ షార్టేజ్ వస్తున్నది. సో ఇవన్నీ రియల్ ఎస్టేట్ మింగేస్తున్నది, గ్రౌండ్ వాటర్ని కానీ, పర్యావరణ కాలుష్యాన్ని కానీ, ఇంకా మీరు ఈ హరితహారాన్ని కానీ, మొక్కలు నాటడం పెంపకాన్ని కానీ, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది వీటన్నిటిని మింగేస్తున్నది. ఇందాక చెప్పాను కదా, యాదగిరిగుట్ట సైడ్ పోయినా, మీరు అక్కడ పోయినా వెంచర్ల మీద వెంచర్లు, లేఅవుట్ల మీద లేఅవుట్లు కనిపిస్తున్నాయి తప్ప ఒక్క పొలము, ఒక పంట, ఒక పచ్చదనం ఎక్కడా మీకు కనిపించట్లేదు. అట్లా అని చెప్పి నేను ప్లాట్ కొన్నవాడు అక్కడ పోయి ఇల్లు కట్టుకొని ఉంటున్నాడా? ఉండట్లేదు. అంటే తను భానుమూర్తి గారు చెప్పే ప్రకారం ఏంటంటే రియల్ ఎస్టేట్ వల్ల పర్యావరణానికి ఒకటే కాకుండా గ్రౌండ్ వాటర్కి ఇబ్బంది వస్తూ ఉంది, పర్యావరణానికి ఇబ్బంది వస్తూ ఉంది, ప్రజలకు ఇబ్బంది వస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్ అయింది తప్పిస్తే దీంతో ఎవరికి లాభం లేదు. ఒక 5 సంవత్సరాల పాటు ఒకసారి బంద్ చేసి చూడండి తెలంగాణ ఎట్లా అవుతుంది అనేది తను ఒకసారి ఆటోమేటిక్గా తెలంగాణ హరితహారం అవుతుంది. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని